ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానిని నేను దృష్టించుచున్నాను. యెషయా 66:2. మన ప్రభువు తన దృష్టి సంపూర్ణంగా మన యందు ఉంచుచున్నాడు. ఆయన దీన మనసు గల వారి యందు, నలిగిన హృదయం గల వారిపైన ఆయన మాటను నిర్లక్ష్యం చేయక వాటిని లక్ష్యం చేయు వారిపై ఆయన దృష్టి సంపూర్ణంగా ఉంటుంది. ఆయన దృష్టి ప్రతి వారి మీద నిలిచి ఉంటుంది. పేదలపై ఒక దృష్టి, సంపన్నులపై అధిక దృష్టి ఆయన కనపరచుడు. ఆయన మాటలకు లోబడి జీవిస్తున్న వారిపైన, పాపమునకు భయపడి దానికి దూరంగా ఉన్న వారిపైన, జాలి కరుణగల మనసు కలిగిన వారిపై ఆయన సంపూర్ణ దృష్టి ఉంచుతున్నాడు. దేవుని దృష్టి మనపై నిత్యము నిలిచి ఉండాలనుకునేవారు దీన మనసు గలవారై, నలిగిన హృదయము గలవారై ఉండాలి. అయితే మనమందరం తరచుగా పాపాలు చేస్తుంటాం. చేసిన పాపాలు చాలా చిన్నవని, అల్పమైనవని ఎంచకూడదు. వాటిని ఒప్పుకోవాలి. దేవుని కట్టడలను, సూత్రాలను, ఆయన ఆజ్ఞలను పాటించడంలో తప్పిపోతున్నందుకు విచారించాలి. అందును బట్టి దీనులమై ఉండాలి. అనగా దేవుని ప్రమాణాలను విస్మరిస్తున్నామని దుఃఖించాలి. పశ్చాత్తాపపడాలి. క్షమాపణ కొరకు ఆయనను ప్రార్థించాలి. అంతేకాక ఆయన మాట విని వణికే వారిని ఆయన అలక్ష్యం చేయడు. ఆయన మన పరిస్థితిని, మన ఇరుకులను, మన ఇబ్బందులను గమనిస్తూ ఉన్నాడు. ఈ లోకములో అందరూ నిరాకరించిన ఆయన నిన్ను ఎడబాయినవాడు. అట్టి హృదయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్.